స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ తగ్గలేదన్నమాట. స్కూల్ డ్రెస్సులు అయితే కుట్టేది ఎంత బేజారు వేస్తుందంటే ఇవి కుట్టి ఎంత బేజారు అయితే వేస్తుంది. మినిమం అంటే ఎంత లేదన్నా ఒక 30 దాకా కుట్టింటానమాట. ఓన్లీ కోట్ మోడల్లో, కాలర్ మోడల్లో అవి వాటిల్లో అనమాట. స్కూల్లోకి వేసుకురాకపోతే సార్ వాళ్ళు కొడుతున్నారని చెప్పి పిల్లలు కూడా ప్రెజర్ చేయడం ఎక్కువ అయిపోయింది. ఇంకా తప్పేదేం లేదు కాబట్టి కంపల్సరీ అయితే అన్ని కుట్టేటి ఇంకా కూడా ఉన్నాయన్నమాట కుట్టేటివి స్కూల్ డ్రెస్ యూనిఫామ్స్. అసలు విషయం ఏంటంటే గన నాకు డ్రెస్సులు ఇంకా ఫ్రాక్స్ లాగా కుట్టడం మాత్రమే వచ్చాయి. షర్ట్లు కుట్టడం అయితే రాదనమాట. నేనైతే యూట్యూబ్ చూసి షర్ట్లు కుట్టేది కూడా లాస్ట్ ఇయర్ నుంచి నేర్చుకున్నాను. లాస్ట్ ఇయర్ అంత పర్ఫెక్ట్గా రాకపోయినా ఈ ఇయర్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా చాలా నీట్గా అయితే కుట్టడం మాత్రం నేర్చుకున్నాను నేను. మా ఇంట్లో వాళ్ళు కానియచ్చు, బయట వాళ్ళు కానియచ్చు ఎప్పుడు సెల్లు చూస్తూ ఉంటామని నన్ను అయితే తిడుతూ ఉంటారు. చెడిపోవడానికైనా బాగుపడడానికైనా మంచి అనేది ఒకటి ఉంటుంది కదా. అలా మనం ఏదైతే కరెక్ట్గా నేర్చుకోవాలి అని అనుకుంటామో దాని గురించి 10 మాటలు చూడడంలో తప్పేముంది చెప్పండి. అది మంచి కోసం చూస్తున్నప్పుడు. ఇప్పుడు నేను ఈ షర్ట్లు కుట్టేది ఓన్లీ యూట్యూబ్లో చూసి మాత్రమే నేర్చుకున్నాను కదండి. అలా మనం ఏదైనా వీడియో పెడితే దానికి 10 మందికి ఉపయోగపడేలాగా పెట్టచ్చు అనే ఉద్దేశంతోనే నేను కూడా ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోస్ అనేటివి చాలా వరకు పోస్ట్ చేయాలి అని అనుకొని డిసైడ్ అయ్యాను. లాస్ట్ ఇయర్ కాలరు అవి వేయడంలో నాకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండేది. ఇప్పుడైతే ఆ కన్ఫ్యూజన్ ఏం లేదనమాట. కాలర్కి బ్యాక్ సైడ్ షర్ట్కి వేస్తారు కదండి ఎక్స్ట్రా పీస్, అవి కూడా పర్ఫెక్ట్గా నేనే కట్ చేసుకొని స్టిచ్ చేస్తాను అనమాట. చాలా బాగా వస్తున్నాయి. చాలా బాగా నేర్చుకున్నాను కూడా. ఎంతో అంత పట్టుదలగా నేర్చుకున్నాను. షర్ట్లు కుట్టేది నేర్చుకోవాలి అని చెప్పి మరీ నేర్చుకున్నాను నేను. ఎవరైనా కానీ నాకు ఈ మోడల్ రాదు అని అయితే చెప్పకూడదనమాట. టైలర్ దగ్గర తీసుకొని వచ్చినప్పుడు మనకు రాకపోయినా దాని గురించి తెలుసుకొని మరీ కుట్టాలి అని నా ఉద్దేశము.